వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. వచ్చే 4 రోజుల్లో కాలచక్రం మరో కొత్త నెలకు మళ్ళనుంది. సెప్టెంబర్ 1 నుంచి మీ వంటింటి బడ్జెట్ నుంచి విదేశీ ప్రయాణాల వరకు ఎన్నో కీలక మార్పులు రాబోతున్నాయి. కార్ల ధరల పెంపుతో సామాన్యులకు షాక్ తగులుతుంటే విదేశీ ప్రయాణికులకు మాత్రం అదిరిపోయే ఊరట లభించనుంది. అసలు ఆ సెప్టెంబర్ 1 సర్ప్రైజ్లేంటి, మన జేబుపై ఆ మార్పులు ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి, ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆగస్టు నెల ముగింపునకు చేరుకోవడంతో పాటు సరికొత్త సెప్టెంబర్ నెలలోకి అడుగుపెట్టడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రతి నెల మొదటి తేదీన సామాన్యులు దైనందిన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే అనేక కీలకమైన ఆర్థిక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే వచ్చే నెల మొదటి తేదీ నుంచి మన వంటింటి బడ్జెట్ నుంచి విదేశీ ప్రయాణాల వరకు ఎన్నో ముఖ్యమైన అంశాలలో మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధరలు సవరణతో పాటు ప్రయాణ నిబంధనల కూడా ఊహించని మార్పులు చేసుకుంటూనే ఉన్నాయి. చమురు విక్రయ సంస్థలు ప్రతి నెల మొదటి రోజున గ్యాస్ ధరలను సమీక్షించి కొత్త రేట్లను అధికారికంగా ప్రకటిస్తున్నాయి. గత నెలలో వాణిజ్య సిలిండర్లపై ధరలు తగ్గినప్పటికీ గృహ వినియోగదారులకు మాత్రం ఎలాంటి ఊరట లభించలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సెప్టెంబర్ నెల ప్రారంభంలో రాబోయే ధరల మార్పులపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో సామాజిక వర్గాలపై పడుతున్న భారం అంతా ఇంతా కాదు. ఇటువంటి మార్పులు సామాన్యుల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తూ వారి ఆర్థిక లెక్కలను పూర్తిగా తలకిందులు చేస్తుంటాయి. ఈ తరుణంలోనే ప్రతి ఒక్కరూ రాబోయే మార్పులను ముందే గ్రహించి అందుకు తగినట్లుగా తమ నెలవారీ ఖర్చులను బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు వినియోగదారులు అత్యంత తీవ్రంగా గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం. గ్యాస్ ఏజెన్సీలు ఎల్పీజీ సబ్సిడీని ఎలాంటి అంతరాయం లేకుండా పొందడానికి ఈ కేవైసీ గడువును గతంలో పొడిగించిన విషయం మనందరికీ తెలిసిందే. ఐఓసీఎల్, బీపీసీఎల్ అలాగే హెచ్పీసీఎల్ వినియోగదారులు అందరూ ఈ చివరి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సంస్థలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా వినియోగదారులు నిర్దేశిత గడువులోగా తమ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైతే సిలిండర్ల సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో సబ్సిడీ నిలిచిపోవడంతో పాటు పూర్తి ధర చెల్లించాల్సి రావడం వల్ల సామాన్యులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. సామెత చెప్పినట్లుగా ముందు చూపు లేనివాడు మూల కూర్చుని ఏడుస్తాడు అన్నట్లుగా ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చివరికి తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి గ్యాస్ కనెక్షన్లు కలిగిన ప్రతి ఒక్కరూ ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం చాలా ఉత్తమం. డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇలాంటి సాంకేతిక ప్రక్రియల విషయంలో కొందరు వినియోగదారులు ఇంకా అవగాహన లేమితో ఇబ్బంది పడుతున్నారు. అధికారుల సూచనలను పాటిస్తూ సకాలంలో పనులు పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే అనవసరమైన ఇబ్బందులను సులభంగా నివారించవచ్చు. గ్యాస్ సిలిండర్లతో పాటు వైమానిక ఇంధన ధరలపై ఏటీఎఫ్తో పాటు సిఎన్జి, పిఎన్జి ధరలతో కూడా సెప్టెంబర్ మొదటి తేదీన భారీ సవరణలు జరిగే అవకాశం ఉంది. ఏటీఎఫ్ ధరల్లో వచ్చే హెచ్చుతగ్గుల ప్రభావం విమాన ప్రయాణ ఛార్జీలపై ప్రత్యక్షంగా పడుతుంది కాబట్టి ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు కొత్తగా సొంత కారు కొనుగోలు చేయాలని ఎంతో కాలంగా కలలు కంటున్న మధ్యతరగతి ప్రజలకు ఈ నెల నిజంగానే ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ అన్ని రకాల కార్లు, ఎస్యూవీల ధరలను భారీగా పెంచుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. మోడల్ మరియు వేరియంట్ను బట్టి ఈ పెంపు మారుతూ ఉంటుందని, గరిష్టంగా 25,000 రూపాయల వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. కేవలం పెట్రోల్, డీజిల్ వాహనాలే కాకుండా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ మోడళ్లకు కూడా ఈ ధరల పెంపు వర్తిస్తుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. టాటాతో పాటు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండాయ్ మోటార్ ఇండియా కూడా ఈ సంవత్సరంలో మూడోసారి తమ కార్ల ధరలను పెంచేందుకు రెడీ అయింది. ఆటోమొబైల్ రంగంలో వస్తున్న ఈ అనూహ్య ధరల పెరుగుదల మధ్యతరగతి కొనుగోలుదారుల బడ్జెట్ను పూర్తిగా తలకిందులు చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
ఒకవైపు వాహనాల ధరల పెరుగుదల సామాన్యులను ఆందోళనకు గురిచేస్తుంటే, మరోవైపు విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. సెప్టెంబర్ 1 తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇమిగ్రేషన్ నిబంధనల కారణంగా విదేశీ ప్రయాణాలు మరింత సులభంగా కానున్నాయి. ఇప్పటివరకు భారత విమానాశ్రయాల నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి ప్రయాణికుడుకు ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద భౌతిక బోర్డింగ్ పాస్పై తనిఖీలు చేయించుకోవాల్సి వచ్చేది. ఇకపై ఆ నిబంధనలో మార్పులు రావడంతో ప్రయాణికులు కౌంటర్ల వద్ద సిబ్బంది చుట్టూ తిరగాల్సిన అవసరం పూర్తిగా తొలగిపోయింది. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ఉన్న ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాస్లను లేదా ప్రింటెడ్ కాపీని చూపించి ఇమిగ్రేషన్ ప్రక్రియను చాలా వేగంగా పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల విమానాశ్రయాలలో గంటల తరబడి నిలబడి బోర్డింగ్ పాస్లపై స్టాంపు వేయించుకునే ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. ప్రయాణ సమయం ఆదా కావడంతో పాటు ఇంటర్నేషనల్ ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వారికి ఇది నిజంగా ఒక అద్భుతమైన సులభతరమైన వెసులుబాటు అని చెప్పొచ్చు. ప్రభుత్వాల ఆధ్వర్యంలో మారుతున్న ఈ డిజిటల్ నిబంధనలు ప్రజల సమయాన్ని ఆదా చేయడంలో ఎంతగానో సహకరిస్తున్నాయి. మొత్తంగా పరిశీలిస్తే సెప్టెంబర్ 1 తేదీన రాబోయే ఈ మార్పులు సామాన్యుల నుంచి ప్రయాణికుల వరకు అందరిపైన విభిన్న రీతిలో ప్రభావం చూపనున్నాయి. గ్యాస్ ధరల సవరణలు, ఈకేవైసీ గడువు ముగింపు హెచ్చరికలు, ఆటోమొబైల్ రంగంలో భారీగా పెరగనున్న కార్ల ధరలు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, విదేశీ ప్రయాణికులకు డిజిటల్ బోర్డింగ్ పాస్లతో లభించబోయే ఊరట మరోవైపు సంతోషాన్నిస్తోంది. కాలంతో పాటు మారుతున్న ఈ నిబంధనలను ఎప్పటికప్పుడు గమనించడం ద్వారా అనవసరమైన ఆర్థిక భారాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. ముందస్తు ప్రణాళికలతో అప్రమత్తంగా ఉంటేనే రాబోయే కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన దైనందిన జీవితాన్ని ప్రశాంతంగా సాగించవచ్చు. ఏది ఏమైనప్పటికీ మారుతున్న ఆర్థిక మరియు ప్రయాణ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తదనుగుణంగా తమ ఏర్పాట్లను ఇప్పుడే పూర్తి చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం.